శివాభి న్యూస్ ఛానల్లో వార్త ప్రసారం కావడంతో దాతలు స్పందించారు. గూడూరు మండలంలోని ఇందూరు గ్రామ గిరిజన కాలనీకి చెందిన ఏకుల శివ కుటుంబానికి అండగా ఉంటామని రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు పేర్కొన్నారు. తమ వంతుగా ట్రస్ట్ తరపున నగదు సాయం ఆ కుటుంబానికి అందజేశారు. గూడూరు మండలంలోని విందూరు గ్రామ గిరిజన కాలనీకి చెందిన ఏకుల శివ తన తోడబుట్టిన వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తల్లిదండ్రులు లేకపోవడం, తమ్ముళ్ళు చెల్లెలను పోషించుకుంటూ దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న శివ ధ్యానగాథపై శివాభి ఛానల్లో వార్త ప్రసారం కావడంతో దాతలు స్పందించారు. రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసులు నాయుడు శివాభి కథనానికి స్పందించారు. వెంటనే తన సభ్యుల ద్వారా శివ కుటుంబానికి 15,000 రూపాయల సాయాన్ని ప్రకటించారు. ట్రస్ట్ సభ్యులు బాబు, ప్రజేంద్ర రెడ్డిలు గురువారం విందూరు గిరిజన కాలనీకి చేరుకుని ఆ మొత్తాన్ని శివకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రజేంద్ర రెడ్డి తదితరులు మాట్లాడుతూ శివాభి న్యూస్ వార్తను చూసి చెలించిపోయామని, ఆ కుటుంబానికి ట్రస్ట్ చేయూత అందిస్తుందని వివరించారు. శివాభి న్యూస్ లో ఒక న్యూస్ వచ్చింది. దాంట్లో ఏంటంటే ప్రధానంగా ఒక అబ్బాయి పడుతున్న కష్టాన్ని గురించి, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి కుటుంబంలో ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి, ఏకోలు విజయ్ కుమార్ అనేటటువంటి వాళ్ళ తండ్రి గారు మరి వాళ్ళ అమ్మగారు ఇద్దరు కూడా చనిపోవడం వల్ల వాళ్ళ కుమారుడైనటువంటి ఏకోలు శివ అనే అబ్బాయి కుటుంబ భారాన్ని తనగా భావించి వాళ్ళ చెల్లెల్ని అయితేమి వాళ్ళ తమ్ముళ్ళందరినీ కూడా చదివించడం అనేది కథనాన్ని వచ్చింది నిన్న న్యూస్ లో. దీనికి వెంటనే ఈ కథనం వెంటనే కూడా RRCT ట్రస్ట్ ఫౌండర్ అయినటువంటి రాజినేని సేనన్ హైదరాబాద్ లో ఉంటూ ఈ కథనానికి వెంటనే స్పందించి, ఇటువంటి వాళ్ళ ట్రస్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఎవరైతే ఆపదలో ఉన్న, అన్నార్థుల్లో ఉన్న విద్యతో పాటు వెల్ఫేర్ ఈ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ట్రస్ట్ వెంటనే అన్న స్పందించి తక్షణమే వాళ్ళ అవసరాల కోసం 15,000 రూపాయలని ఈ రోజు అబ్బాయి శివకుమార్ కి అందజేయడం జరిగింది. ఎస్టీ వెల్ఫేర్ కోసం విశేషంగా కృషి చేయడం ఒక ప్రధాన ఆశయాల్లో రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఎక్కడ ఏ ఆపద జరిగినా ముందు ఆదుకోవడం అనేది, తక్షణం వెంటనే ఆదుకోవడం, దానికి పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఆలోచించిన దానికి అన్నకి, ముఖ్యంగా రాజినేని సేన అన్నకి అందరి తరపున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈ అబ్బాయి వాళ్ళ తమ్ముళ్ళని చెల్లెల్ని ఒక బాధ్యత గల వ్యక్తులుగా తయారు చేయడానికి పాఠశాలకి పంపించడం. సార్ కూడా ఇక్కడ రమణ సార్ ఉన్నారు. సార్ ప్రధాన ఉపాధ్యాయులు ఎలిమెంటరీ స్కూల్లో ఇక్కడ కొత్తగా వచ్చారు. సార్ కూడా వాళ్ళిద్దరిని, ఆ పిల్లల్ని కూడా రోజు బండి మీద తీసుకుపోవడం చాలా సంతోషం సార్. వాళ్ళు ఈ విద్య ఎప్పుడైతే నేర్చుకుంటారో అప్పుడే వాళ్ళు దేశానికి మంచి పౌరులుగా తయారవుతారు. ఈ అబ్బాయికి కూడా వాళ్ళకి కావాల్సినటువంటి కనీస వసతులు, వాళ్ళ చెల్లెలి పేరు వసంత, అమ్మాయి కూడా ఆరోగ్యం బాగాలేదని తెలిసింది. దానికి కూడా ఏంటంటే తర్వాత కూడా భవిష్యత్తులో మనకెంతో వదాన్యులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎటువంటి వాళ్ళ పట్ల స్పందించి సేనను ఆదర్శంగా తీసుకుని, స్ఫూర్తిగా తీసుకుని మిగతా వాళ్ళు కూడా ఇతోతకంగా కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటూ ప్రభుత్వానికి కూడా మేమంతా కూడా ఈ విషయాన్ని నివేదిస్తూ ఉన్నాం. సేనన్న ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసి అందరికీ ఆపదల్లో ఆదుకునేటటువంటి గొప్ప వ్యక్తి. అన్నకి వీళ్ళందరి తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. గూడూరు ప్రాంతంలో వెందూరు గ్రామంలో మేము రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఒక ఎస్టీ కుటుంబం శివ అనేటువంటి అబ్బాయి తల్లిదండ్రులిద్దరిని కోల్పోయి తన తమ్ముళ్ళు ఒక సహోదరిని తన భుజాల మీద వేసుకొని అతనే పాపం వాళ్ళకి అందరికి భోజనాలను ఏర్పాటు చేస్తూ బతకడం చాలా దౌర్భాగ్యమైనటువంటి స్థితి. ఈ స్థితి నుంచి అందరూ వాళ్ళు మేల్కొలాలని చెప్పేసి ఉద్దేశంతో మా రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ మేమున్నామని మీకేం కాదని భరోసా ఇస్తూ వాళ్ళకి కొంత ఆర్థిక సహాయం చేయడం చాలా సంతోషదాయకం. అలాగే ప్రభుత్వం స్పందించి ITD వాళ్ళు కూడా ఇక్కడ కొంత వీళ్ళకి సహాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం, ITD వాళ్ళని కోరుకుంటున్నాం. వీళ్ళ ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. ఆ పిల్లలకి మంచి విద్యను అందించేటువంటి అవకాశాన్ని ITD వాళ్ళు కల్పించాలనుకుంటున్నాం. అలాగే